హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కందనకాయ ఫ్రై చేయబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, మీరు చూడండి. ఫ్రై కోసం ఒక ఆనియన్ అండ్ 4 మిర్చీస్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో మనకు తగినంత ఆయిల్ వేసుకొని ఈ గ్రైండ్ చేసిన ఆనియన్ మిర్చి పేస్ట్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగుతూ ఉన్న టైంలో కొద్దిగా పసుపు, సాల్ట్, మెంతి పొడి కొంచెం యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులో మనకు తగినంత కారం యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కందనకాయలన్నీ కూడా ఈ పేస్ట్లో యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు ఉడికించుకోవాలి. ఇలా నీట్గా కలుపుకొని మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత తీసి కలుపుకొని అడుగంటకుండా మరలా మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. చూడండి, ఫైనల్గా అయితే కందనకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని బౌల్లో సర్వ్ చేసుకోవడమే. మీరు ఒకసారి ట్రై చేయండి, ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది.